ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. దేవుడు అబ్రహాముతో నీవు లేచి నీ ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పాడు. అది ఖచ్చితంగా సవాలుతో కూడిన సంగతి. ఇక్కడ దేవుడు చెబుతున్నది మనం మాట్లాడుకునేంత చిన్న విషయం అయితే కాదు. ఒకవేళ మనతోనే ఈ మాట గనుక చెప్తే, మనకే ఆ స్వరం గనుక వినబడితే అది దేవుని స్వరం కాదు, సాతాను శోధించేస్తున్నాడు అని అనుకుంటాం. అయితే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. గమనించండి ప్రియులారా, ప్రతి ఆశీర్వాదం బైబిల్లో విధేయతతో లోబడడంతోనే ముడిపెట్టబడి ఉంటుంది. విధేయత అనేది మన జీవితాల్లో లేకపోతే ఆశీర్వాదం అనేది కూడా ఉండదు అని ఎన్నో ఉదాహరణలు బైబిల్లో మనం చూడవచ్చు. అబ్రహాముతో నేను నీకు ఏ ప్రాంతాన్ని అయితే నిశ్చయించానో దానిలో నీవు చేరగలిగితే, దానిలో గనుక నీవు ఉండగలిగితే పరిపూర్ణమైన దీవెన నీవు చూస్తావని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సిన పని, దేవుడు మనల్ని ఉండమన్న స్థలంలో, ఉండమన్న స్థితిలో మనం ఉండగలిగితే, అంటే కానాను దేశం వెళ్ళమన్నాడు కదా అని నేను భౌతికంగా ఉండే ప్రాంతం కొరకు చెప్పడం లేదు. కానీ ఇప్పుడు సామాన్లు అవి సర్దుకుని ఇశ్రాయేల్ దేశానికి ప్రయాణం అవ్వమని నా ఉద్దేశం కాదు. భౌతిక ప్రాంతాన్ని అబ్రహాముకు దేవుడు చూపించాడు. కానీ ఈరోజు మనమంతా కూడా ఒక స్పిరిచువల్ ప్లేస్లో, యేసుక్రీస్తు ప్రభులో, ఆయన మార్గంలో, ఆయన నీతిలో గనుక నడవగలిగితే, దేవుడు నిర్ణయించిన ఆ ఆధ్యాత్మిక స్థితిలో కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఆశీర్వాదాలు చూస్తాం. దేవుడు అబ్రహామును 4 వాగ్దానాలతో ఆశీర్వదించాడు. గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను అంటున్నాడు. ఆనాడు అబ్రహామును దీవించిన దేవుడు నేడు మనల్ని కూడా దీవించాలని ఇష్టపడుతున్నాడు. అబ్రహాము దేవుడు నేటికి సజీవుడై మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఈ 4 రకాల దీవెనలు మీరు పొందుకోవాలంటే దేవుడు నిర్ణయించిన మార్గంలో, దేవుడు నిర్ణయించిన స్థలంలో, యేసుక్రీస్తులో గనుక ఉండగలిగితే, ఇంతవరకు నీకు నచ్చిన మార్గంలో, ఎవరో గైడ్ చేసిన స్థలంలో నిలిచి ఉన్నావేమో, ఈరోజు దేవుని మార్గంలో, నేనే మార్గం అని సెలవిచ్చిన యేసు ప్రభు త్రోవలో కనుక నీవు ఉంటే, అబ్రహామును ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ఈ వాగ్దానం మన జీవితాల్లో దేవుడు ఫలభరితంగా చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి, ఆదరించండి. మమ్మల్ని ఆశీర్వదించు దేవుడు నీవని, ఆశీర్వాదముగా మార్చువాడవని, ఆనాడు అబ్రహామును గొప్ప జనముగా చేసిన దేవుడు నేడు మమ్మను కూడా చేయగల సమర్థుడు అని నమ్మి నీవు ఉండమన్న స్థలంలో యేసుక్రీస్తు అన్న మార్గంలో జీవించే బ్రతుకులను మాకును మా ప్రియులకు దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.